నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని కామాక్షి కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల జరుగుతున్న రాష్ట్రంలోని ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై స్పందించారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఆలయ ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అలాగే ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు కూడా పరిస్థితిని సమీక్షించి కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ప్రధాన భీమేశ్వర ఆలయంలో, స్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణానికి వెలుపల ఉన్నటువంటి ప్రక్కన ఒక కోనేరు, ఆ కోనేరు ప్రాంగణంలో కొన్ని శివలింగాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనాదిగా ఉన్నటువంటి శివలింగాలు. అవి అందులో ఒక శివలింగాన్ని బద్దలు కొట్టారని అయితే ఉన్నాయో వెండి వస్తువులన్నీ నకిలీవని చెప్పి తెలియదు. ఏకాదశి సందర్భంలో ఎక్కువ మంది భక్తులు కూడా రావడం జరిగింది. అక్కడ దేవాలయం ఆ ఆలయంలో పనిచేసేటువంటి ప్రసాదం కౌంటర్లో ఒక తప్పు చేయడం జరిగింది. ప్రసాదాన్ని తయారు చేసే సందర్భంలో దాన్ని ప్యాకెట్లు కట్టి ఆ ప్రసాదాన్ని విచారణ చేసి ఎండోమెంట్స్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.